సారు వడ్లు కొనండి. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ రైతులు ధాన్యం డబ్బులు ఎప్పుడు వస్తాయి? వానకాలం ఏం ఎప్పుడు వేసుకోవాలి? మంత్రిని ప్రశ్నిస్తున్న రైతులు. వానాకాలం పంటకు సిద్ధమవుతున్న సమయం ఇది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా వడ్లు కొనే దగ్గర ఉంది ప్రభుత్వం. మంత్రి శ్రీధర్ బాబుని నియోజకవర్గంలో వడ్లు కొనడం లేదంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గం మల్హర్ రావు మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. నెలన్నర రోజులుగా ఆయన ప్రభుత్వం వడ్లు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చిందని ప్రభుత్వం ఇంకా వడ్లు కొనడం లేదని, ఈ పంట డబ్బులు ఎప్పుడు వస్తాయో, తాము ఎలా పెట్టుబడి పెట్టి పంట వేసుకోవాలో అర్థం కావడం లేదని వాపోయారు. మంత్రి గారి నియోజకవర్గంలో పరిస్థితులు ఇలా ఉంటే సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఎమ్మెల్యేలని, మంత్రుల నియోజకవర్గాలని, లేదా ముఖ్యమంత్రి నియోజకవర్గం అని ఇట్లా మనం విడదీసి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కన్నీరు పెట్టుకునే పరిస్థితే కనబడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కల్లాల మీద కావచ్చు, లేదా కాంటాలు కొట్టి దగ్గర కావచ్చు, కాంటాలు కొట్టకుండా ఎక్కడి వడ్లు అక్కడనే ఇంకా అట్లా నెట్టుకొచ్చి ఉన్నాయి. రైతులకు ఏడుపొక్కటే దిక్కైంది. చూస్తేనేమో పౌర సరఫరాల శాఖ సంబంధించిన ఆ అధికారులను తీసుకొచ్చి గతంలో కంటే ఎక్కువ కొన్నాం మేము అని చెప్తాను. గతంలో కంటే ఎక్కువ కొనడం కాదు, ఇక్కడ ప్రతి రైతు దగ్గర ఉన్న ప్రతి గింజ కొనాలి. అది ప్రభుత్వం చేయవలసిన పని. గతంలో 100 క్వింటాలు కొంటే లేదా 100 కొంటే మీరు 100 లేదా 110 కొనడం కాదు. ఏ రైతు పండించిన పంట కూడా వ్యర్థంగా వాళ్ళ ఇండ్లల్లో కావచ్చు, కళ్ళం దగ్గర కావచ్చు ఉండిపోకూడదు, మార్కెట్ యార్డ్ల దగ్గర కావచ్చు ఉండిపోకూడదు. అట్లా ఉండిపోయిందంటే మీ ప్రభుత్వం ఫెయిలే. గత ప్రభుత్వంతో పోల్చుకోకండి. గత ప్రభుత్వం లోపాలు చేసింది కాబట్టి వాళ్ళని దించిపోయిండ్రు. మీరు ప్రతి గింజ కొంటాను అన్నారు. ఆ ప్రతి గింజ కొనండి. మీరు అది కొనకుండా ఇట్లా మహిళలను నేర్పించడం, మహిళా రైతులను నేర్పించడం, లేకపోతే రైతులను నేర్పించడం, ఇది చేస్తే కనుక మొట్టమొదటి ఉద్యమం తెలంగాణలో రైతు ఉద్యమం వస్తుంది. మీరు చూడండి, రైతులే ఏడుస్తున్నారు ఇప్పుడు. మెల్లగా నిరుద్యోగులను ఏదో విధంగా నోటిఫికేషన్ లేచి నిన్న పరీక్ష పెట్టిన గ్రూప్ 1, త్వరలో డిఎస్సి పెడతారు, త్వరలో ఆ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి అదొక ఎగ్జామ్ ఉన్నది. ఇట్లా నిరుద్యోగులను మభ్య పెడతారు మెల్లగా. కానీ రైతులను మభ్య పెట్టలేరు మీరు. వాళ్ళ వడ్లు కొనలేదు, వాళ్ళకు రైతు భరోసా ఇవ్వలేదు, అదేవిధంగా వాళ్ళకు ఎరువులు ఇవ్వలేదు, అదేవిధంగా వాళ్ళకి ఏమన్నారు మీరు, ఇంకా బోనస్ ఇస్తా అన్నారు. బోనస్ ఇవ్వకపోగా ఏమన్నారు, సన్నవడ్లకే బోనస్ అన్నారు. సన్నవడ్లు ఎవరు పండించరు మన దగ్గర, సన్నవడ్లు మన దగ్గర పండించరు. కాబట్టి బోనస్ను చాలా తెలివిగా కుట్రపూరితంగా బోనస్ను పక్కకు జరిపేసిండ్రు, దాన్ని మోసం చేసిండ్రు. కాబట్టి ఇట్లనే మీరు అనేక రకాలుగా కనుక రైతులను మోసం చేసుకుంటూ పోతే తెలంగాణలో మొట్టమొదట వచ్చేది రైతు ఉద్యమమే. ఆ రైతు ఉద్యమం ద్వారా నీ కాంగ్రెస్ ప్రభుత్వం, నీ ఢిల్లీలో ఉన్న లీడర్లు కావచ్చు, నీ గల్లీలో ఉన్న లీడర్లు కావచ్చు, ఉరికే వరకు వస్తుంది పరిస్థితి, తరిమికొచ్చే వరకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి.